హలో ఫ్రెండ్స్, జగన్నాథ్ దేవాలయంలోని మెట్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ్ దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం దేశంలోని ఒరిస్సా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథుడు, అంటే లోకానికి ప్రభువైన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరాన్ని జగన్నాథపురి అంటారు. హిందువులు చేసే చార్ ధామ్ యాత్రలో భాగంగా శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, పూరి క్షేత్రాలను దర్శించుకుంటారు భక్తులు. అందుకే చార్ధామ్ పవిత్ర స్థలంలో ఒకటి పూరి. ఈ ఆలయం అనేక నమ్మకాలు, రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. నేటికి ఈ ఆలయంలో అనేక అద్భుతాలు ఉన్నాయి. వీటిని సైన్స్ కూడా ఛేదించలేకపోయింది. ఆధునిక కాలంలో కూడా మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. అయితే పూరి జగన్నాథ్ ఆలయం అంటే ప్రసాదం, జెండా వంటివి మాత్రమే చాలా మంది భక్తులకు తెలుసు. కానీ ఈ ఆలయంలో మెట్ల రహస్యం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. స్వామివారిని దర్శించుకునే ముందు లేదా దర్శనం తరువాత కూడా పొరపాటున కూడా ఒక మెట్టుపై అడుగు పెట్టారంట. పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం, అంటే వైకుంఠ ధామం. జగన్నాథ్ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలను అందుకుంటున్నారు. జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోరికలు తీరుతాయని, సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆలయానికి దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నప్పటికీ జగన్నాథ్ ఆలయానికి సంబంధించిన 3వ మెట్టుకి సంబంధించిన రహస్యం గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలోని రహస్యమైన మెట్టు గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల ఈ ఛానల్లో పెట్టే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుందండి. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమేనండి. అర్థం చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ జగన్నాథాయ నమః అని కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. పురాణాల ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తరువాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభించారట. దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అది చూసిన యమరాజు జగన్నాథుడి దగ్గరకు వెళ్ళి, ఓ ప్రభు, మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు. కేవలం మిమ్మల్ని దర్శించుకొని తద్వారా ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో నరకానికి ఎవ్వరూ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహాప్రభు అంటూ జగన్నాథుడికి మొర పెట్టుకున్నాడు. యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తరువాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపాడు. గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్పారు. ఈ మెట్టుని యమశీల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను దర్శించిన తరువాత తిరిగి వెళ్తే యమశీల మీద కాలు పెడితే
ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది. తరువాత యమలోకంలోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పాడంట కన్నయ్య. జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి. అలా ప్రవేశించే సమయంలో దిగువ నుండి 3వ మెట్టుపై యమశీల ఉంటుంది. దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించినప్పుడు భక్తులు తమ పాదాలను మెట్లపై ఉంచాలి. అయితే జగన్నాథుడి దర్శనం తరువాత తిరిగి వచ్చే సమయంలో భక్తులు కింద నుంచి 3వ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండడం మంచిది. ఈ విషయం కొత్తగా వెళ్లే భక్తులకు తెలియజెప్పడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా యమశీల నలుపు రంగులో ఉంటుంది. జగన్నాథుడి ఆలయంలో మొత్తం 22 మెట్లున్నాయి. దర్శనం చేసుకున్న తరువాత కిందకు వస్తూ దిగువ నుండి ఉన్న 3వ మెట్టుపై అడుగు పెట్టకుండా శ్రద్ధ వహించాలి. ఈ మెట్టుపై అడుగు పెట్టకుండా ఒకవేళ పొరపాటున ఈ యమశీల మెట్టు మీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నశిస్తుందని నమ్మకం. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే జగన్నాథుని ఆలయానికి సంబంధించిన మెట్ల గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారా? లేదా అయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.